గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు వార్ అకాడమీ. ఈరోజు వచ్చేసి మనం ఇండియన్ పాలిటీలో థర్డ్ చాప్టర్ చూస్తున్నాం. థర్డ్ చాప్టర్ నేమ్ వచ్చేసి ఏంటంటే సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, అంటే రాజ్యాంగ ముఖ్య లక్షణాలు. రైట్. సో ఇప్పుడు ఇందులో వచ్చేసి మన భారత రాజ్యాంగాన్ని గమనిస్తే సో అనేక అంశాలను మనం ఏం చేస్తాము అంటే ఇతర రాజ్యాంగాల నుంచి బారో చేసుకున్నాం అన్నట్టు. ఓకే, ఇతర దేశాల రాజ్యాంగాల నుంచి బారోయింగ్ చేసుకున్నాం. రైట్. సో ఏ ఫ్యూచర్స్, ఓకే, అంటే ఏ అంశాలని మనం ఇతర రాజ్యాంగాల నుంచి తీసుకున్నామో ఈరోజు చూద్దాం. రైట్. ఫస్ట్ వన్ వచ్చేసిందంటే సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 వచ్చేసి ఏమేమి అంశాలు తీసుకున్నామంటే ఒకటి వచ్చేసి ఫెడరల్ స్కీమ్. ఓకే, ఫెడరల్ స్కీమ్ అంటే అది సమైక్య నిర్మాణం. ఓకే, సో దీన్ని మనం ఏమని పిలవచ్చు, సమైక్య నిర్మాణం. నెక్స్ట్ ఆఫీస్ ఆఫ్ గవర్నర్. ఓకే, అంటే గవర్నర్ పదవి. జుడిషియరీ, ఓకే, న్యాయశాఖ. పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. ఓకే, అండ్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్. ఓకే, ఎమర్జెన్సీ ప్రొవిజన్ మీన్స్ వాట్, అత్యవసర అధికారాలు. ఓకే, అండ్ అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ మీన్స్ పరిపాలన విషయాలు. రైట్. మరి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? రైట్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి ఈ అంశాలు తీసుకున్నాం. రైట్. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఏంటంటే ఒక స్టోరీ ఉంది చూడండి. ఎలా పెట్టుకోవాలంటే ఫస్ట్ ఎందుకు యూపీఎస్సీకి ప్రిపేర్ కావాలి, ఫస్ట్ థింగ్. ఓకే, సో వై వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ. ఎందుకు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేయడానికి. రైట్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేయడానికి. రైట్. నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేయడానికి మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అయిన తర్వాత మీకు ఐఏఎస్ వచ్చింది. ఐఏఎస్ వచ్చిన తర్వాత ఎటు పోవాలి? ట్రైనింగ్ పోవాలి. సో ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు? ముసోరీలో ఇస్తారు. ఓకే, ముసోరీలో వచ్చేసి ఐఏఎస్ అకాడమీ ఉంది, అక్కడ ట్రైనింగ్ ఇస్తారు అన్నట్టు. అయితే ముసోరీ ఎట్లా ఉంటుంది? ఆ ప్రాంతం అంతా మొత్తం ఫాగ్తో ఉంటుంది. రైట్. సో ఇయర్ ఫుల్ ఆఫ్ ఫాగ్తో ఉంటుందని గుర్తుంచుకోవాలి. మీరు ఆ ఫాగ్ను చూసి ఉత్సాహంలో ఏం చేశారు? జంప్ చేస్తారు అనుకోండి. ఓకే, జంప్ చేస్తారు. జంప్ చేసినప్పుడు ఏమైపోతుంది? ఫాగ్. సో ఏమంటారు, ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, మనకి దెబ్బలు తాగే ఛాన్స్ ఉంది. ఓకే, అంటే ఎమర్జెన్సీ అయ్యే ఛాన్స్ ఉంది అన్నట్టు. రైట్. సో మీరు అలా గుర్తుపెట్టుకుని ఏంటంటే సో ఫస్ట్ ఏమన్నాను, యూపీఎస్సీ ఎందుకు ప్రిపేర్ కావాలని చెప్పాను. రైట్. సో ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తుంచుకోండి. ఎందుకు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పనిచేయడం కోసం మనం యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాం. రైట్. సో యూపీఎస్సీ ప్రిపేర్ అయిన తర్వాత ఐఏఎస్ వచ్చింది. ఐఏఎస్ వస్తే ఎటుపోతాం మనం? సో ముసోరీలో ట్రైనింగ్ తీసుకుంటాం. ముసోరీ ప్రాంతం ఎట్లా ఉంటుంది? ఫాగ్, మొత్తం ఫాగ్ లాగా ఉంటుంది. ఆ ఫాగ్ను చూసి మనం ఏం చేసాము? జంప్ చేస్తాం. ఓకే, సో అప్పుడు ఏమైపోయింది? జంప్ చేసినప్పుడు ఏమైపోయింది? సో ఎమర్జెన్సీ వచ్చేసింది. రైట్. సో ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది అంటే జీఓఐ అంటే ఏమని రాసుకోవాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 గుర్తుంచుకోవాలి. రైట్. యూపీఎస్సీ. సో ఇయర్ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాం. రైట్. యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాం అంటే సో ఈ యూపీఎస్సీలో మనం ఏది కావాలి? ఐఏఎస్ కావాలి. ఐఏఎస్ కావాలంటే ఏంది? ఇది అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినట్టు. రైట్. మనకి ఇక్కడ గమనించండి, ఇక్కడ గమనించేస్తే మనకేముంది? సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది. యూపీఎస్సీ వచ్చేసి ఏంటండి? పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నట్టు. రైట్. మీరు అలా గుర్తుంచుకోండి. ఐఏఎస్ ఏంటి, దేనికి సంబంధించింది? అది అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్కి సంబంధించింది. సో అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ముసోరీలో వచ్చేసి ఫాగ్ అని ఉంది కదా, ఇది గుర్తుంచుకోండి. ఫాగ్. ఎఫ్ అంటే ఏంది? ఫెడరల్ ప్రొవిజన్, అంటే సమైక్య నిర్మాణం అన్నట్టు. ఓకే, సో ఇయర్ ఫాగ్లో ఎఫ్ అంటే ఏంది? ఫెడరల్ ప్రొవిజన్. ఓజీ అంటే ఏంది? ఆఫీస్ ఆఫ్ గవర్నర్. రైట్. సో ఇక్కడనే స్టార్టింగ్లో ఉంది చూడండి. సో ఫెడరల్ స్కీమ్ అండ్ ఆఫీస్ ఆఫ్ గవర్నర్. రైట్. అలా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసింది జంప్. జంప్లో వచ్చేసి జేయు. జేయు అంటే ఏంది? జుడిషియరీ అని గుర్తుంచుకోండి. రైట్. జుడిషియరీ ఉందా అండి? చూడండి, జుడిషియరీ కూడా ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. ఓకే, సో అలానే ఎమర్జెన్సీ. సో ఎమర్జెన్సీ వచ్చేసింది ఎమర్జెన్సీ ప్రొవిజన్ అన్నట్టు. రైట్. సో అలా మీరు ఏం చేయాలి? ఒక స్టోరీ క్రియేట్ చేసుకొని, ఓకే, ఆ స్టోరీ ప్రకారం మీరు గుర్తుపెట్టుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి ఏమేమి తీసుకునేది మీకు ఈజీ అవుతుంది.
రైట్. సో కమ్ టు ద నెక్స్ట్ వన్. సో రెండోది వచ్చేసింది బ్రిటిష్ కాన్స్టిట్యూషన్, రైట్. సో బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఏ అంశాలు తీసుకున్నాం? ద ఫస్ట్ వన్ వచ్చేసింది పార్లమెంటరీ గవర్నమెంట్. పార్లమెంటరీ గవర్నమెంట్ అంటే పార్లమెంటరీ ప్రభుత్వం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రూల్ ఆఫ్ లా. ఓకే. సో రూల్ ఆఫ్ లా మీన్స్ సమన్యాయము, రూల్ ఆఫ్ లా. అండ్ థర్డ్ వన్ వచ్చేసింది లెజిస్లేటివ్ ప్రొసీజర్. ఓకే. అంటే శాసన ప్రక్రియ. అండ్ సింగిల్ సిటిజన్షిప్. సింగిల్ సిటిజన్ మీన్స్ వాట్? ఏక పౌరసత్వం. అండ్ క్యాబినెట్ సిస్టమ్ మీన్స్ క్యాబినెట్ ప్రోగ్రామ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసింది పార్లమెంటరీ ప్రివిలేజెస్ అండ్ బైకమర్లిజం అండ్ ప్రిరోగేటివ్ రిట్స్. ఓకే. సో ఇప్పుడు ఈ అంశాలను మనం ఏం చేస్తాము? బ్రిటిష్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? రైట్. ఒక స్టోరీ చూడండి. యాజ్ సూన్ యాజ్ వీ థింక్ ఆఫ్ బ్రిటిష్ వీ రిమెంబర్ దట్ దే కొలనైజ్డ్ ఇండియా అండ్ ఎక్స్ప్లైటెడ్ హస్. సో ఇప్పుడు మన భారతదేశాన్ని ఏమంటారు, అప్పట్లో వాళ్ళు కలనైజ్ చేసి ఇండియాని. ఓకే. సో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? మన దగ్గర ఉన్న సంపదనంతా కూడా కొల్లగొట్టుకొని వెళ్ళిపోయారు, రైట్. సో ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ ఏంది? బ్రిటిష్ కొలనైజ్డ్ ఇండియా అని గుర్తుంచుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసింది ఈ కొలనైజ్ అయిపోయిన తర్వాత ఏం చేశారు? వాళ్ళు మన ఇండియన్ సిటిజన్స్ నుంచి ఏం చేశారు? ఎక్స్ప్లాయిట్ చేశారు. అంటే భారత పౌరుల నుంచి ఏం చేశారు? వాళ్ళు దోపిడీ చేశారు అన్నట్టు. ఓకే. సో అండ్ అట్ సేమ్ టైం ఈ దోపిడీ చేయడానికి, ఎక్స్ప్లాయిటెడ్ ఆఫ్ ఇండియన్ సిటిజన్ చేయడానికి వీళ్ళు ఏం చేశారంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చేశారు అన్నట్టు. ఓకే. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేయాలంటే ఏం కావాలి? ఒక పార్లమెంటరీ బిల్డింగ్ ఉండాలి, రైట్. సో దే బిల్డ్ ఒక పార్లమెంటరీ బిల్డింగ్ చేశారని చెప్పండి. ఈ పార్లమెంట్లో బిల్డింగ్లు ఏం చేశారు అంటే 2 క్యాబిన్లు కట్టారండి. ఓకే. 2 క్యాబిన్లు కట్టారు. ఒకటి వచ్చేసి ఏంటంటే అప్పర్ హౌస్ అని గుర్తుంచుకోండి, రెండోది వచ్చేసేమో లోవర్ హౌస్ అని గుర్తుంచుకోండి. ఈ 2 కట్టిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? దే ఎంజాయ్డ్ ప్రివిలేజెస్. ఓకే. వీళ్ళు ప్రివిలేజెస్ కూడా ఎంజాయ్ చేస్తారు అన్నట్టు. సో మీరు ఇప్పుడు ఎలా గుర్తుంచుకోవాలంటే ఫస్ట్ బ్రిటిష్ కొలనైజ్డ్ ఇండియా ఉంది కదా, అందులో నుంచి ఫస్ట్ బ్రిటిష్. సో ఎక్స్ప్లాయిటెడ్ ఇండియన్ సిటిజన్స్ అంటే ఏంది? సింగిల్ సిటిజన్షిప్ అని గుర్తుంచుకోండి. వీళ్ళు ఏం చేస్తారు? ఎక్స్ప్లాయిట్ చేయడానికి వాళ్ళు రూల్స్ రాస్తారు, రైట్. సో రూల్స్ అండ్ లాస్ వాళ్ళు మేడ్ చేస్తారు. సో అంటే రూల్ ఆఫ్ లా అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారు? దే బిల్డ్ పార్లమెంటరీ బిల్డింగ్. అంటే సో పార్లమెంటరీ సిస్టమ్ తీసుకొచ్చారు అన్నట్టు. ఈ పార్లమెంటరీ బిల్డింగ్లో ఏం చేస్తారు? 2 క్యాబిన్లు కట్టారు అన్నమాట. సో దాన్ని క్యాబినెట్ అని గుర్తుంచుకోండి. ఆ 2 క్యాబినెట్లు వచ్చేసింది అప్పర్ హౌస్, రెండోది లోయర్ హౌస్. అంటే 2 హౌసెస్. దాన్ని మనం పిలుస్తాము బైకమర్లిజం అని పిలుస్తున్నట్టు. ఇవి కట్టిన తర్వాత వీళ్ళు ఏం చేశారు? సో ఇయర్ ప్రివిలేజెస్ ఎంజాయ్ చేశారు. ఓకే. సో ప్రత్యేక అధికారాలు ఎంజాయ్ చేస్తారు. అంటే పార్లమెంటరీ ప్రివిలేజెస్ అని గుర్తుంచుకోండి. అలా మనం ఏం చేసాము? 6 అంశాలు వచ్చేసి బ్రిటిష్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం అన్నట్టు. అండ్ థర్డ్ వన్ వచ్చేసింది యుఎస్ఏ కాన్స్టిట్యూషన్. ఓకే. యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఏమేమి తీసుకున్నాం ఒకసారి చూద్దాం. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసిందంటే ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు. నెక్స్ట్ వచ్చేసింది ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థ. జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటంటే న్యాయ సమీక్ష. అండ్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఓకే. అంటే రాష్ట్రపతి సో అభిశ్మశానం. అండ్ రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఓకే. అంటే సుప్రీం కోర్టు అండ్ హైకోర్టు జడ్జెస్ని ఎలా రిమూవ్ చేస్తారనే ప్రొసీజర్ అన్నట్టు. అండ్ పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, అలానే ఉపరాష్ట్రపతి. ఓకే. అంటే ఉపరాష్ట్రపతిని, సుప్రీంకోర్టు జడ్జెస్ని, హైకోర్టు జడ్జెస్ని రిమూవ్ చేసే ప్రొసీజర్. ఇవన్నీ కూడా మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. సో దీనికి మనం స్టోరీ రాస్తున్నాం. ఓకే. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈ అంశాలన్నిటిని అంటే, సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంది అమెరికా పోవాలని ఇష్టపడతారు, రైట్. సో ఇప్పుడు అమెరికాకి వెళ్ళారు. ఎందుకు అమెరికాకి వెళ్తున్నారు అంటే అక్కడ వాళ్ళకి ఫ్రీడమ్ బాగుంటుంది, ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది, ఫుల్ ఇండిపెండెన్స్ ఉంటుంది అన్నట్టు. ఓకే. సో అండ్ అదేంటంటే అక్కడ ఫుల్ ఫ్రీడమ్ ఉండడము అండ్ ఇండిపెండెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఒక రైట్ అన్నది. ఓకే. మరొక విషయం వచ్చేసిందంటే యుఎస్ఏ వచ్చేసింది పవర్ఫుల్ కంట్రీ, రైట్. మనకు అది తెలిసింది. ఈ పవర్ఫుల్ కంట్రీలో ఏంటి అంటే ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జినైనా, హైకోర్టు జడ్జినైనా
ప్రెసిడెంట్నైనా వైస్ ప్రెసిడెంట్నైనా కూడా సో ఏమంటారు ఎవరినైనా కూడా వాళ్ళు తీసేస్తారు అన్నట్టు. ఓకే, అంత పవర్ఫుల్ కంట్రీ అన్నట్టు. రైట్. సో ఇప్పుడు ఎలా గుర్తుంచుకోవాలంటే ఫస్ట్ యుఎస్ఏ. ఇప్పుడు ఏంది ఎవ్రీ వన్ వాంట్ టు గో టు యుఎస్ఏ అంటే అప్పుడు యుఎస్ఏ అని రాసుకోండి. నెక్స్ట్ ఇట్ గ్యారంటీస్ ఫుల్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్. ఫ్రీడమ్ అంటే ఏంది? సో ఇయర్ ఫండమెంటల్ రైట్స్ అని గుర్తుంచుకోండి. ఫ్రీడమ్ మీన్స్ ఫండమెంటల్, మనకి ఫండమెంటల్ రైట్స్ లేని మనకు ఫ్రీడమ్ ఉంటుంది. రైట్. సో ఇయర్ గ్యారంటీస్ ఫండమెంటల్ రైట్స్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసింది ఇండిపెండెంట్. ఓకే, సో ఇండిపెండెంట్ అని గుర్తు, ఇండిపెండెంట్ అండ్ రైట్ టు ఎవ్రీ వన్. సో ఇండిపెండెన్స్ అంటే ఇండిపెండెంట్ టు ఎవ్రీ వన్ అంటే ఇక్కడ ఏంది జుడిషియరీ అని గుర్తుంచుకోండి, ఇండిపెండెంట్ జుడిషియరీ అని గుర్తుంచుకోండి. రైట్. నెక్స్ట్ వచ్చేసేది అండ్ రిమూవ్ ద సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జెస్. ఓకే, వీళ్ళేంది యుఎస్ వచ్చేసి పవర్ఫుల్ కంట్రీ అంటే ఏమంటారు సుప్రీం కోర్ట్ జడ్జిని అలానే హైకోర్ట్ జడ్జిని కూడా రిమూవ్ చేస్తారు. అండ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ అని గుర్తుంచుకోండి. రైట్. సో అలా గుర్తుంచుకొని మనం ఏం చేయాలి, ఈ అంశాలను గుర్తుంచుకోండి. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫోర్త్ వన్ వచ్చేసి సో ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏమేమి తీసుకున్నాం. ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏమేమి తీసుకున్నాం అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఓకే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మీన్స్ ఆదేశిక సూత్రాలు. రైట్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు ద రాజ్యసభ. ఓకే, అంటే రాజ్యసభ సభ్యుల నామినేషన్ ఎలా ఉంటుంది అనేది తీసుకున్నాం అక్కడి నుంచి. అండ్ మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని కూడా మనం ఐరిష్ కాన్స్టిట్యూషన్ తీసుకున్నాం. మరి ఈ అంశాలను ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సో ఐర్లాండ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పీస్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని గుర్తుంచుకోండి. ఓకే, సో ప్రపంచంలోనే సో మోస్ట్ పీస్ఫుల్ కంట్రీ ఏదంటే ఐర్లాండ్. రైట్. సో బికాస్ దే ఫాలోస్ సమ్ ప్రిన్సిపల్స్ ఇన్ లైఫ్. ఎందుకు అక్కడ పీస్ఫుల్ ఉంది అంటే వాళ్ళు లైఫ్లో కొన్ని ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతున్నారు. అండ్ అట్ సేమ్ టైం వీళ్ళు ఏం చేస్తారు అంటే సో రెస్పెక్ట్ ఎల్డర్స్ ఇన్ ద హౌస్. వీళ్ళు ఏం చేస్తారంటే హౌస్లో ఉన్న ఎల్డర్స్ని వీళ్ళు రెస్పెక్ట్ చేస్తారు అన్నట్టు. ఓకే, అలా మీరు గుర్తుపెట్టుకొని ఏం చేయాలంటే ఒకటి ఐర్లాండ్ కదా, రెండోది పీస్ఫుల్ కంట్రీ కదా, థర్డ్ వన్ ఎందుకు పీస్ఫుల్ కంట్రీ, వీళ్ళు కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నారు అన్నట్టు. అండ్ అట్ సేమ్ టైం ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి వీళ్ళు ఏం చేస్తున్నారంటే సో హౌస్లో ఉన్న ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఇస్తున్నారు అట్లా. రైట్. సో అలా మీరు ఇక్కడ గుర్తుంచుకోండి. ప్రిన్సిపల్స్ అంటున్నాం కదా, అక్కడ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని గుర్తుంచుకోండి. రైట్. నెక్స్ట్ వచ్చేసింది వీళ్ళు ఏం చేస్తున్నారన్నా మనం వీళ్ళు హౌస్లో ఉన్న ఎల్డర్స్ని రెస్పెక్ట్ ఇస్తున్నాం. జనరల్గా మనకి ఏంటంటే హై అప్ ఏమంటారు అప్పర్ హౌస్ వచ్చేసి ఏంటంటే రాజ్యసభ. రాజ్యసభలో ఎవరు ఉంటారు అంటే వాళ్ళని హౌస్ ఆఫ్ ఎల్డర్స్ అని కూడా పిలుస్తున్నారు. రైట్. సో మీరు ద ఎల్డర్స్ ఇన్ హౌస్ అంటే మీరు గుర్తుంచుకోండి నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు ద రాజ్యసభ లేదా హౌస్ ఆఫ్ ఎల్డర్స్ అని చెప్పొచ్చు అన్నట్టు. రైట్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసింది అండ్ మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ఇయర్ లాస్ట్ వన్ వచ్చేసి మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ప్రెసిడెంట్ అని మీరు అలా గుర్తుంచుకోండి. ఓకే. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే జర్మనీ కాన్స్టిట్యూషన్ తీసుకున్నాం. సో జర్మనీ కాన్స్టిట్యూషన్ మనం ఏం తీసుకున్నామంటే ఎమర్జెన్సీ సమయంలో ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేయడం అన్నట్టు. ఓకే, సో ఎమర్జెన్సీ టైంలో ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేయడం అన్నట్టు. సో ఇది మీరు గుర్తుంచుకోవాలి. అంటే అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కుల రద్దును ఎలా చేస్తారని చూస్తున్నాం. ఎలా గుర్తుంచుకోవాలంటే మీరు చూడండి, యూ మైట్ హ్యావ్ హియర్డ్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ జ్యూస్ ఇన్ నాజీ జర్మనీ ఆర్ అబౌట్ హిట్లర్. సో మనం ఆల్రెడీ నాజీ జర్మనీలో వచ్చేసి జరిగిన జ్యూస్ హిస్టరీ కానీ హిట్లర్ కానీ, జర్మనీ అయినా మనకి హిట్లర్ గుర్తొస్తాడు. రైట్. సో ఇప్పుడు ఎలా గుర్తుంచుకోవాలంటే రిమెంబర్ ఇట్ లైక్ ఇట్స్ ఇన్ జర్మనీ హిట్లర్ వాంట్ టు కిల్ ఆల్ జ్యూస్. ఓకే, సో హిట్లర్ ఏం చేశాడు, జ్యూస్ నందర్స్ని చంపేశాడు. రైట్. సో అలా మీరు గుర్తుపెట్టుకోండి. చంపేసిన అంటే మీనింగ్ ఏంది, వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ చేసినట్టే కదా. సో అలా మీరు ఏమైనా గుర్తుంచుకోవాలంటే సో చంపుతున్నాడు అంటే ఎమర్జెన్సీ అన్నట్టు. ఓకే, అంటే ఎమర్జెన్సీ పీరియడ్లో వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ని ఏమంటారు సస్పెండ్ చేశాడు, రద్దు చేశాడని గుర్తుంచుకోండి. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే జపనీస్ కాన్స్టిట్యూషన్. జపనీస్ కాన్స్టిట్యూషన్ మనం ఏం తీసుకున్నాం అంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఓకే, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే చట్టం నిర్దేశించిన పద్ధతి అని అర్థం. ఓకే, ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనకు తెలిసిందే జపనీస్ వాళ్ళు ఏంది వెరీ హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్.
ఓకే, వాళ్ళు హార్డ్ వర్క్ డిసిప్లిన్ ఉంటారు. అండ్ దే డు నాట్ బ్రేక్ ద రూల్స్ ఆర్ లాస్, దే ఫాలో ప్రొసీజర్ సిన్సియర్లీ. సో జపనీస్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు రూల్స్ బ్రేక్ చేయరు అండ్ అట్ సేమ్ టైం వీళ్ళు ప్రొసీజర్స్ని ఫాలో అవుతారు అన్నట్టు. సో అలా మీరు ఎలా గుర్తుంచుకోవాలంటే జపనీస్ వచ్చేసి హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్ గుర్తుంచుకో అండ్ ఫాలోస్ ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని గుర్తుంచుకోండి. వీళ్ళు ప్రొసీజర్స్ ఫాలో అవుతారు అన్నట్టు, రైట్. కాబట్టి ప్రొసీజర్ ఫాలోస్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని గుర్తుంచుకోండి, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కెనడియన్ కాన్స్టిట్యూషన్. కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏం తీసుకున్నారు అంటే, ఒకటి ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్, రెండోది వచ్చేసి రెసిడీ పవర్ ఇన్ ద సెంటర్, థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే అపాయింట్మెంట్ ఆఫ్ స్టేట్ గవర్నర్ బై ద సెంటర్, ఫోర్త్ వన్ ఈస్ అడ్వైజరీ జ్యూరిడిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. సో ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్ అంటే ఏంటండి, ఓకే, సో అంటే బలమైన కేంద్రము గల సమైక్య వ్యవస్థ అని అర్థం. రెసిడ్యూ పవర్స్, సో రెసిడ్యూ పవర్స్ ఇన్ ద సెంటర్ అంటే అవశిష్ట అధికారాలు కేంద్రానికి ఇవ్వబడి అని అర్థం. అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ స్టేట్ గవర్నర్ బై ద సెంటర్ అంటే కేంద్రం చేత గవర్నర్ నియమిస్తారని అర్థం. అండ్ అడ్వైజరీ జ్యూరిడిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అంటే సుప్రీం కోర్టుకి సలహా అధికార పరిధి అని అర్థం అన్నట్టు, రైట్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, సో వెన్ ఎవర్ యూ సీన్ అన్ ఆప్షన్ ఆర్ స్టేట్మెంట్ ఇన్ ద క్వశ్చన్ డిఫైనింగ్ స్ట్రాంగ్ సెంటర్, స్ట్రాంగ్ సెంటర్ అన్నప్పుడు ఎలా గుర్తుంచుకోవాలంటే బై సెంటర్ అని గుర్తుంచుకోండి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ సెంటర్లో వచ్చేసి డైరెక్ట్ మీరు ఏంటంటే టిక్ చేయండి. సి అంటే ఏంటంటే కెనడా అన్నట్టు, ఓకే. సి ఫర్ కెనడా అన్నట్టు, సి ఫర్ కెనడా అండ్ సి ఫర్ సెంటర్, ఓకే. అలా మీరు ఏం గుర్తుంచుకోవాలంటే స్ట్రాంగ్ సెంటర్ అని గుర్తుంచుకోండి, ఓకే. అండ్ అట్ సేమ్ టైము ఈ స్ట్రాంగ్ సెంటర్ గుర్తుంచుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఏముంటాయంటే రెసిడ్యూ పవర్స్ సెంటర్కి వెళ్తాయని గుర్తుంచుకోండి, రెసిడ్యూ పవర్స్ సెంటర్కి వెళ్తాయని గుర్తుంచుకోండి. అలానే సి అంటున్నాం కదా, సి అన్నప్పుడు మనం ఏంటంటే ఈవెన్ గవర్నర్స్ ఎవరు అపాయింట్ చేస్తారంటే సెంటర్ అపాయింట్ చేస్తుంది గుర్తుంచుకోండి, రైట్. అలా మీరు ఏం చేసారంటే స్ట్రాంగ్ సెంటర్, రెసిడ్యూ పవర్స్ కూడా సెంటర్కి వెళ్తాయి, గవర్నర్ కూడా సెంటరే రిక్రూట్ చేస్తుంది, అండ్ లాస్ట్ వన్ మనకు ఆటోమేటిక్ గుర్తుంటుంది. సో అడ్వైజరీ జ్యూరిడిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్టు, ఓకే. ఈవెన్ సుప్రీం కోర్టు యొక్క సలహా అధికార పరిధి కూడా కెనడియన్ కాన్స్టిట్యూషన్ తీసుకున్నాం. అండ్ లాస్ట్ వన్, సో ఇయర్ 8th వన్ వచ్చేసి ఏంటంటే ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏమేమి తీసుకున్నాం అంటే, ఒకటి కాంకరెంట్ లిస్ట్, రైట్, అంటే ఉమ్మడి జాబితా. రెండోది వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్ కోర్స్ అంటే సో వర్తకం ఎలా చేసుకోవాలి, ఓకే, కామర్స్, ఇవన్నీ అక్కడి నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ 2 హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అంటే పార్లమెంటు ఉభయ సభల ఉమ్మడి సమావేశం. ఇది ఎలా గుర్తుంచుకోవాలంటే, సో ట్రిక్ ఏంటంటే వీ నో దట్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా హ్యావ్ వెరీ పూర్ టైస్. సో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, సో ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య సో అనుబంధాలు ఏమంటారు, సో టైస్ అనేవి పూర్ ఉన్నాయని గుర్తుంచుకోండి, ఓకే. కరెంట్లీ అన్నాడు, కరెంట్లీ దేర్ ఈస్ నీడ్ ఇండియా for India and Australia to jointly sit together to make agreement to improve their trade and commerce ties. ఎలా గుర్తుంచుకోవాలి ఇప్పుడు, సో టైస్ పూర్ ఉన్నాయి కాబట్టి ఇండియా అండ్ ఆస్ట్రేలియా మధ్యలో కరెంట్లీ ఇండియా ఆస్ట్రేలియా ఏం చేయాలి అంటే ఇద్దరు జాయింట్లీ సిట్ టుగెదర్ అండ్ ఒక అగ్రిమెంట్ కూడా చేసుకోవాలి. ఎందుకు, సో ఇయర్ టైస్ అంటే ఏంది, ట్రేడ్ అండ్ కామర్స్లో టైస్ పూర్ అని గుర్తుంచుకోండి. ఈ కరెంట్లీ అనే పదాన్ని ఏం చేయండి అంటే కాంకరెంట్లీ అని గుర్తుంచుకోండి. అండ్ వీ నీడ్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా. ఇంకోటి అయిన తర్వాత వచ్చేసి వీళ్ళు ఏం చేయాలి, జాయింట్ సిట్టింగ్ చేయాలి. ఎందుకు, సో ఇయర్ ట్రేడ్ అండ్ కామర్స్ ఇంప్రూవ్ చేయడానికి, రైట్. సో అలా మీరు ఏం చేయాలి, సో కాంకరెంట్లీ అని గుర్తు, కాంకరెంట్లీ అని రాసుకోండి, కాంకరెంట్ లిస్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసింది ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ ఇంటర్కోర్స్. సో వీళ్ళు దేని మీద అగ్రిమెంట్ చేసుకోవాలి, ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ ఇంటర్కోర్స్ అని గుర్తుంచుకోవాలి. ఇది చేయడానికి ఏం చేయాలి, జాయింట్ సిట్టింగ్ చేయాలి, రైట్. సో 2 హౌస్ ఆఫ్ పార్లమెంట్స్ అంటే ఒకటి ఇండియా అనుకోండి, ఇంకోటి ఆస్ట్రేలియా అనుకోండి, ఒక ఇండియా హౌస్, రెండోది ఆస్ట్రేలియా. ఇప్పుడు 2 హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ జాయింట్ సిట్టింగ్ చేసి, సో అలా మీరు ఈ స్టోరీ చేసుకొని మీరు ఏ అంశాలు తీసుకునేది గుర్తుపెట్టుకోవాలి.
సో నెక్స్ట్ వచ్చేసింది ఆటోమేటిక్ మీకు గుర్తు ఉంటాయి. సో మిగతా 9వ వచ్చేసింది ఫ్రాన్స్. ఫ్రాన్స్ నుంచి ఏం తీసుకున్నాం అంటే సో ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి సో ఒకటి వచ్చేసిందంటే రిపబ్లిక్, రైట్. సో రిపబ్లిక్ అంటే గణతంత్రము. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఐడియల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫెటర్నిటీ ఇన్ ద ప్రియంబుల్. అంటే ప్రవేశికలు వచ్చేసి సో ప్రియంబుల్ అంటే ఏంది ప్రవేశిక. ప్రవేశికలు వచ్చేసి మనం ఏంటంటే ఒకటి స్వేచ్ఛ, ఓకే. రెండవది వచ్చేసి ఏంటంటే సమానత్వం, ఈక్వాలిటీ. మూడవది వచ్చేసి ఏంటంటే సౌభ్రతత్వం. ఈ మూడింటిని మనం ఏం చేస్తామంటే సో ఈ ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం. అయితే ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫ్రాన్స్లో మనకేంది ఒక విప్లవం జరిగింది, రైట్. సో ఫ్రెంచ్ రివల్యూషన్ జరిగింది, ఫ్రెంచ్ విప్లవం. ఈ ఫ్రెంచ్ విప్లవం దేని కొరకు జరిగింది అంటే సో లిబర్టీ కోసము, ఈక్వాలిటీ కోసం, ఫెటర్నిటీ కోసమే ఈ ఫ్రెంచ్ విప్లవం జరిగింది అన్నట్టు. సేమ్ అదే అంశాలను మనం ఏం చేస్తామంటే మన భారత రాజ్యాంగంలో ప్రీయంబుల్లో ఈ పదాలని యాడ్ చేస్తాం, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫెటర్నిటీ. అండ్ అట్ సేమ్ టైం ఫ్రెంచ్ వచ్చేసిందంటే రిపబ్లిక్ కంట్రీ. సో అలా రిపబ్లిక్ అని గుర్తుంచుకోండి. ఇది ఈజీనే గుర్తుంది, పెద్ద ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసింది సో సోవియట్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏం తీసుకున్నాం అంటే రష్యా నుంచి ఏం తీసుకున్నాం చూస్తాం. రష్యా నుంచి మనం ఏం తీసుకున్నాం అంటే ఒకటి వచ్చేసిందంటే ఫండమెంటల్ డ్యూటీస్. సో ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఏంది ప్రాథమిక విధులు. రెండోది వచ్చేసిందంటే ఐడియల్స్ ఆఫ్ జస్టిస్, ఓకే. ఐడియల్స్ ఆఫ్ జస్టిస్, సోషల్, ఎకనామికల్, పొలిటికల్ ఇన్ ప్రియంబుల్. సేమ్ మనం ప్రియంబుల్లో వచ్చేసి ప్రవేశికలు వచ్చేసి మనం ఏం తీసుకున్నాం అంటే ఒకటి సామాజిక న్యాయం జరగాలి, ఆర్థిక న్యాయము అండ్ రాజకీయం కూడా న్యాయం జరగాలని తీసుకున్నాం. సో అలా మీరు ఇవి పెద్ద మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. రష్యా నుంచి వచ్చేసి మనం సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్ ఇన్ ప్రియంబుల్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసింది సౌత్ అమెరికా నుంచి మనం ఏం తీసుకున్నాము అంటే దక్షిణాఫ్రికా నుంచి. సో ఒకటి వచ్చేసి ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగ సవరణ పద్ధతిని తీసుకున్నాం. రెండవది వచ్చేసి ఏంటంటే ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ అంటే రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం. ఈ రెండింటిని మనం ఏం చేస్తున్నాం అంటే సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నాం, రైట్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ప్రిలిమ్స్, సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్లో ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్ అడిగాడు, నెక్స్ట్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. అలానే గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ ఆల్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా సో ఈ ఏ అంశాలని ఏ దేశాల రాజ్యాంగాల నుంచి తీసుకున్నాం అనేది ఆల్రెడీ అడిగాడు, ఫ్యూచర్లో కూడా అడుగుతాడు, రైట్. ఇప్పుడు వచ్చేసి సో మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇయర్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, రైట్. సో ఇప్పుడు గమనిస్తాం మనం సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అబ్జర్వ్ చేస్తే ఒకటి వచ్చేసి ఏంటంటే ఏమేమి అంశాలు ఉన్నాయి అంటే మన భారత రాజ్యాంగంలో గమనిస్తే సో రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే ఒకటి వచ్చేసి ఏంటంటే లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్, ఓకే. సో మన భారత రాజ్యాంగం వచ్చేసి ఏంటంటే లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం మనది. రెండోది వచ్చేసి ఏంటంటే డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. మనం ఏం చేస్తాము వివిధ మూలాల నుంచి మనం ఏం చేస్తాము కొన్ని అంశాలని మనం ఇతర రాజ్యాంగాల నుంచి తీసుకున్నాం, ఇంతకుముందే చూస్తాం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. సో మన భారత రాజ్యాంగం వచ్చేసి దృఢత్వ, అదృఢత్వ సమ్మిళితం అన్నట్టు. నాలుగవది వచ్చేసి ఏంటంటే ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్. అంటే మనది ఎట్లా అంటే బలమైన కేంద్రం గల సమైక్య వ్యవస్థ అన్నట్టు మనది. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. మనం ఏ విధానాన్ని ఫాలో అవుతున్నామో పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని ఫాలో అవుతున్నాం. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి ఏంటంటే సింథసిస్ ఆఫ్ పార్లమెంటరీ సవర్నిటీ అండ్ జుడిషియల్ సుప్రమసీ. అంటే పార్లమెంటరీ సార్వభౌమాధికారము, న్యాయశాఖ ఔన్నత్యాల సమన్వయం అన్నట్టు మనది. అండ్ ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్ జుడిషియరీ, ఓకే. అంటే ఏంది సమగ్ర మరియు స్వతంత్ర న్యాయ వ్యవస్థ. అండ్ ఎయిత్ వన్ వచ్చేసి ఏంటంటే ఫండమెంటల్ రైట్స్, ఓకే, ప్రాథమిక హక్కులు. అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు. ఫండమెంటల్ డ్యూటీస్,
ఓకే, ప్రాథమిక విధులు, సెక్యులర్ స్టేట్, లౌకిక రాజ్యం, అండ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే సార్వజనీన వయోజన ఓటు హక్కు. అండ్ 13 వచ్చేసి సింగిల్ సిటిజన్షిప్ మీన్స్ ఏక పౌరసత్వం. అండ్ 4th వన్ వచ్చేసిందంటే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఓకే, స్వాతంత్ర సంస్థలు ఏమేమి ఉన్నాయి. అలానే ఎమర్జెన్సీ ప్రొవిజన్, ఓకే, అత్యవసర అధికార నిబంధనలు ఏందని చూద్దాం. అండ్ 16th వచ్చేసింది అంటే మూడంచెల ప్రభుత్వం, మూడంచెల ప్రభుత్వం. రైట్. సో ఇప్పుడు మన భారత రాజ్యాంగాన్ని పరిశీలిస్తే మన భారత రాజ్యాంగానికి ఈ 16 ముఖ్య లక్షణాలు ఉండేయండి, 16 ముఖ్య లక్షణాలు ఉన్నాయి. రైట్. సో ఇప్పుడు 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్ మనం ఇంట్రడక్షన్ గమనిస్తే మనం ఒకసారి మన రాజ్యాంగాన్ని గమనిస్తే ఇందులో ఏంటంటే మన భారత రాజ్యాంగాన్ని కూడా సవరణ చేసుకుంటూ పోతాం. అంటే కాలాన్ని పరిస్థితులు అంటే పరిస్థితులు మారుతున్న కొద్దీ రాజ్యాంగంలో మార్పు చేయాల్సి ఉంటే ఆ రాజ్యాంగంలో మనం ఏం చేస్తాం అంటే కొన్ని మార్పులు చేస్తూ ఉన్నట్టు, దాన్నే మనం ఏమని పిలుస్తాం అంటే సవరణలు అని పిలుస్తూ ఉన్నట్టు. ఓకే, అమెండ్మెంట్ అని పిలుస్తూ ఉన్నట్టు. అయితే అట్లాంటి అమెండ్మెంట్లో ఒక ఇంపార్టెంట్ అమెండ్మెంట్ వచ్చేసిందంటే 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 42వ రాజ్యాంగ సవరణ చట్టం. రైట్. సో ఈ 42వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు జరిగింది అంటే 1976లో జరిగిందండి. ఓకే, 1976లో జరిగింది. దీన్ని ఏమని పిలుస్తారు అంటే మినీ రాజ్యాంగం అని కూడా పిలుస్తున్నారు. ఓకే, మినీ రాజ్యాంగం అని పిలుస్తాం. ఎందుకు దీన్ని మినీ రాజ్యాంగం అని పిలుస్తున్నాం అంటే ఈ 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని యూజ్ చేసి రాజ్యాంగంలో మనం ఏం చేస్తాం అంటే అనేక భాగాలలో కొన్ని మార్పులు చేసినాం. అందుకే ఈ 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని మనం ఏం పిలుస్తాం అంటే మినీ రాజ్యాంగం అని పిలుస్తాం. అయితే ఈ 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976కి సో ఇంత పవర్ఫుల్ కావడానికి కారణం ఏంటి అంటే సుప్రీంకోర్టు వచ్చేసి ఓకే సుప్రీంకోర్టు వచ్చేసి 1973లో సో 1973లో సో ఇయర్ ఒక కేసు ఉందండి. అదే ఏంటంటే కేశవానంద భారతి కేసు. సో ఇయర్ కేశవానంద భారతి కేసు. ఈ కేశవానంద భారతి కేసులో ఏమని చెప్పింది అంటే ఆర్టికల్ 368 ప్రకారం ఓకే ఆర్టికల్ 368 ప్రకారం వచ్చేసి సో ఆర్టికల్ 368 ప్రకారం వచ్చేసి ఏంటంటే పార్లమెంటుకి రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది. ఎవరికి ఇచ్చారండి? పార్లమెంటుకి. సో పార్లమెంటుకి మాత్రమే ఉంది. పార్లమెంట్ అనేది లోకసభ అండ్ రాజ్యసభ. సో పార్లమెంటుకి వచ్చేసి రాజ్యాంగ సవరణ చేసే అధికారం ఉంది అన్నట్టు. రైట్. సో రాజ్యాంగ సవరణ చేసే అధికారం ఉంది. అయితే రాజ్యాంగాన్ని వీళ్ళు మార్చవచ్చు, ఏదైనా ఈవెన్ ప్రాథమిక విధులను కూడా మార్చవచ్చు అన్నట్టు. అయితే ఈ రాజ్యాంగాన్ని సవరిస్తున్నప్పుడు ఖచ్చితంగా వచ్చేసి కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ అనేది ఎప్పుడు కూడా మార్చరాదు అన్నట్టు. ఓకే, అంటే సో మౌలిక స్వరూపం ఉంటుంది కదా, రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మాత్రం మార్చకుండా మీరు రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చు అన్నట్టు, సవరణలు చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అన్నట్టు. రైట్, అర్థమైందండి? మళ్ళీ ఒకసారి చెప్తుందండి. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976ని మినీ రాజ్యాంగం అని పిలుస్తాము. ఎందుకు అంటే ఈ సవరణ చట్టం యూజ్ చేస్తే సో మనం రాజ్యాంగంలో అనేక అంశాలని మార్పులు చేస్తున్నాం. అయితే ఈ మార్పులు చేస్తున్నప్పుడు ఆ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం మాత్రం దెబ్బతినొద్దు. ఒకవేళ దెబ్బతిన్నది అనుకోండి, సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అంటే ఆ చట్టాలని రద్దు చేస్తున్నారు. ఓకే, ఆ చట్టాలను ఏం చేస్తుంది? రద్దు చేస్తుంది. ఎందుకు అంటే సుప్రీంకోర్టు వచ్చేసి ఏంటంటే రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత సుప్రీంకోర్టుకి అప్పచెప్పింది అన్నట్టు. రైట్. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే 368 ప్రకరణ ప్రకారము పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేసే అధికారం ఉన్నప్పటికీ మౌలిక స్వరూపం మార్చకుండా అంటే మౌలిక స్వరూపాన్ని దెబ్బతినకుండా రాజ్యాంగ సవరణ చేసుకోవచ్చు అన్నట్టు. రైట్, ఇది ఇంట్రడక్షన్ అండి. అయితే ఇప్పుడు మనం ఏమని మాట్లాడుతున్నాము? మన భారత రాజ్యాంగం వచ్చేసి లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అని తీసుకున్నాం. రైట్.
సో లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తున్నాం. అయితే ఇక్కడ చూడండి, సో ఇక్కడ రిటర్న్ అని మాట్లాడుతున్నాం, రైట్. సో రిటర్న్ అంటే ఏంటంటే లిఖిత, రైట్. ఒకసారి ప్రపంచంలో సో మన రాజ్యాంగాలు గమనిస్తే రాజ్యాంగాలు ఏంటంటే రెండు రకాలు ఉన్నాయండి. సో రాజ్యాంగాలు వచ్చేసి ఏంటంటే రెండు రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే లిఖిత రాజ్యాంగం అని పిలుస్తాము, రెండోది వచ్చేసి ఏంటంటే అలిఖిత రాజ్యాంగం అన్నట్టు. ఓకే, అలిఖిత రాజ్యాంగం. సో లిఖిత రాజ్యాంగానికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే మన భారత రాజ్యాంగం వచ్చేసి లిఖిత రాజ్యాంగం. ఓకే, సో రెండోది వచ్చేసి ఏంటంటే అమెరికా కూడా లిఖిత రాజ్యాంగం అన్నట్టు. మరి అలిఖిత రాజ్యాంగంకి ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే బ్రిటిష్ రాజ్యాంగం, రైట్. బ్రిటిష్ రాజ్యాంగం వచ్చేసి అలిఖిత రాజ్యాంగం. మరి ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంది అసలు? లిఖిత రాజ్యాంగానికి అలిఖిత రాజ్యాంగానికి డిఫరెన్స్ ఏంటి అంటే, సో లిఖిత రాజ్యాంగం అంటే ఏంటంటే సో మనకు ఒక సపరేటు గ్రంథం ఉంటుందండి. రాజ్యాంగం మనకు గ్రంథం ఉంటుంది అన్నమాట. ఓకే, ఆ గ్రంథాన్ని కూడా మనం ఏం చేస్తాము అంటే ఒక స్పెసిఫిక్ డేట్ రోజు మనం అమల్లోకి తీసుకొచ్చినాం అన్నట్టు. అంటే ఇప్పుడు మన ఎగ్జాంపుల్ వచ్చేసి మన రాజ్యాంగం వచ్చేసింది జనవరి 26, 1950 నుంచి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఓకే, ఇట్లా మనకి ఒక అమలు డేట్ ఉంటుంది. అండ్ అలానే మనకి ఒక సపరేట్ ఒక రాజ్యాంగం అనే గ్రంథం ఉంటుంది అన్నట్టు, రైట్. అలా అమెరికాకు ఉంది అండ్ భారతదేశానికి ఉంది అన్నట్టు. అలిఖిత రాజ్యాంగం అంటే ఏంటంటే సో బ్రిటిష్ వాళ్ళకి ఒక సపరేట్ గ్రంథం అంటూ ఏం లేదండి. ఓకే, సో బ్రిటిష్ వాళ్ళకి ఏంటంటే ఒక సపరేట్ గ్రంథం అంటూ లేదన్నట్టు. అండ్ వాళ్ళకి ఈవెన్ రాజ్యాంగాన్ని పలానా డేట్ నుంచి అమలు చేస్తున్నాం అనేది కూడా వాళ్ళకి లేదు. అంటే అలిఖిత రాజ్యాంగం అంటే ఏంటంటే రాజ్యాంగం అమలు చేసే డేట్ ఉండదు అండ్ వీళ్ళకి ఒక రాజ్యాంగం అనేది బుక్ ఉండదు అన్నట్టు. సో వీళ్ళు ఎలా పరిపాలిస్తారు అంటే వాళ్ళకి వేరియస్ లాస్ ఉంటాయి అన్నట్టు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాలు ఉంటాయి అన్నట్టు. వాళ్ళు రాసుకున్న ఒక్కొక్క అన్ని చట్టాలను ఒక దగ్గర క్రోడీకరించి రాలేదు అన్నట్టు. సో వేరు వేరు దగ్గర ఉన్నాయన్నట్టు. వాటిని యూజ్ చేసి వీళ్ళు ఏం చేస్తారంటే పరిపాలన కొనసాగిస్తారు అన్నట్టు. అంటే అలిఖిత రాజ్యాంగం అంటే రాజ్యాంగాన్ని అమలు ఏ రోజు అనేది వీళ్ళకి ఒక డేట్ ఉండదు అండ్ సపరేట్గా ఒక రాజ్యాంగం అనే గ్రంథం కూడా వీళ్ళకి ఉంటుంది అన్నట్టు. సో ఇది లిఖిత రాజ్యాంగాన్ని అలిఖిత రాజ్యాంగానికి డిఫరెన్స్ అన్నట్టు. అయితే మనం ఒకసారి గమనిస్తే 1949 సో మనకి November 26కి సో మనం ఏమైపోయింది రాజ్యాంగాన్ని రాసుకున్నాం, రైట్. సో అందులో వచ్చేసి అంటే ఒరిజినల్ రాజ్యాంగాలు వచ్చేసి సో ఎన్ని ప్రకరణలు ఉన్నాయంటే సో 395 ప్రకరణలు ఉన్నాయంట. అంటే 395 ఆర్టికల్స్ ఉన్నాయన్నమాట. రెండోది వచ్చేసి ఎన్ని పార్ట్స్గా విభజించారు అంటే 22 పార్ట్స్గా విభజించారు, అంటే 22 భాగాలు ఉన్నాయంట. మూడోది వచ్చేసి ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటే 8 షెడ్యూల్స్ ఉన్నాయన్నమాట, రైట్. సో మరి ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయి? సో ప్రస్తుత భారత రాజ్యాంగాన్ని గమనిస్తే సో ప్రస్తుత భారత రాజ్యాంగాన్ని గమనిస్తే ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే 465 ప్రకరణలు ఉన్నాయండి. ఎన్ని ప్రకరణలు? 465 ప్రకరణలు ఉన్నాయండి. రెండోది వచ్చేసి ఎన్ని భాగాలు ఉన్నాయంటే 25 భాగాలు ఉన్నాయన్నమాట. ఓకే, ఎన్ని షెడ్యూల్స్ వచ్చాయంటే 12 షెడ్యూల్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ముందు క్లాసులో ఇవన్నీ క్లియర్గా చూస్తామండి. సో 395 నుంచి 465 ఆర్టికల్స్ వచ్చాయి. 22 భాగాల నుంచి 25 భాగాలు అయినాయి. 8 షెడ్యూల్ ఏమైపోయినాయి? 12 షెడ్యూల్గా మారినాయి, రైట్. సో మన భారత రాజ్యాంగం గమనిస్తే మన భారత రాజ్యాంగం అనేది సుదీర్ఘమైన లిఖిత రాజ్యాంగం అండి. అంటే సో మన భారత రాజ్యాంగంలో ఎన్నో ప్రకరణలు ఉన్నాయన్నట్టు. అయితే సో మన ఎందుకు ప్రపంచంలోనే సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం అని పిలిచాము అంటే అమెరికా రాజ్యాంగం తీసుకున్నాం అనుకోండి. అమెరికా రాజ్యాంగంలో ఎన్ని ఉన్నాయంటే ఓన్లీ జస్ట్ 7 ప్రకరణలే ఉన్నాయన్నట్టు. 7 ఆర్టికల్సే మాత్రం ఉన్నాయి. అదే ఆస్ట్రేలియా తీసుకోండి. సో ఆస్ట్రేలియాలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే ఓన్లీ 128 ఆర్టికల్స్ మాత్రమే ఉన్నాయన్నట్టు. అండ్ చైనా తీసుకుందాం. చైనాలో వచ్చేసి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే 130 ప్రకరణలే మాత్రమే ఉన్నాయన్నట్టు. అండ్ అలానే కెనడా తీసుకున్నాం అనుకోండి. కెనడా తీసుకుంటే ఏంటంటే 147 ప్రకరణలు ఉన్నాయన్నట్టు. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మన అంటే ఈ రాజ్యాంగాలతో కంపేర్ చేస్తే ఓకే అమెరికా రాజ్యాంగము, ఆస్ట్రేలియా రాజ్యాంగం, చైనా రాజ్యాంగము, అలానే కెనడా రాజ్యాంగంతో గమనిస్తే మన భారతదేశ రాజ్యాంగం వచ్చేసి చాలా పెద్ద రాజ్యాంగం అన్నట్టు. అందుకే మన భారత రాజ్యాంగాన్ని ఏమని పిలుస్తాం అంటే సో ఎలిఫెంట్ అండ్ సైజ్ అని పిలుస్తాం అన్నట్టు.
అంటే ఎలిఫెంటైన్ సైజ్ అంటే ఏంది, ఐరావతం. సో ఇయర్ ఐరావతంగా ఉంటుంది అన్నట్టు. ఎందుకు మనం ఇంత పెద్దగా రాసుకోవాల్సి వచ్చింది అంటే, లెంతియెస్ట్ రాజ్యాంగం ఎందుకు రాసుకున్నాం అంటే 4 కారణాల వల్ల మనం ఏం చేస్తామంటే లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ రాసుకున్నాం. ఏంటి ఆ లెంతియెస్ట్, ఏ 4 కారణాలు అంటే, ఒకటి మనం భౌగోళిక అంశాలను దృష్టిలో పెట్టుకొని భారత రాజ్యాంగాన్ని పెద్దగా రాస్తాం అన్నట్టు, రైట్. సో భౌగోళిక అంశాలు అంటే ఏంది, మన భారతదేశం వచ్చేసి చిన్న దేశం కాదండి, రైట్. సో సువిశాలమైన విస్తీర్ణం గల దేశం మనది. అంటే సో పెద్ద భారతదేశం అంటే ల్యాండ్ వైజ్ చూసుకున్న కూడా మనది మన భారతదేశం వచ్చేసి పెద్దది. రెండోది వచ్చేసి ఏంటంటే మనది డైవర్సిటీ కంట్రీ అన్నట్టు, అంటే భిన్నత్వం ఉన్న కంట్రీ. సో భిన్నత్వంగా ఉన్న కంట్రీ అంటే ఏంది, మన భారతదేశంలో వచ్చేసి అనేక మతాలు ఉన్నాయి, అనేక కులాలు ఉన్నాయి, అనేక జాతులు ఉన్నాయి, రైట్. మరి వీళ్ళందరినీ సాటిస్ఫై చేయి రాయాలి అంటే ఏంది, సో ప్రతి ఒక్క అంటే ఈచ్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీకి సంబంధించిన అంశాలన్నిటిని మన భారత రాజ్యాంగం అందరినీ సాటిస్ఫై చేసే విధంగా మన భారత రాజ్యాంగం రాసుకోవాలి. సో దానివల్ల ఏమైపోయింది అంటే, సో మనది ఐరావతం కావడానికి ఒక కారణం అన్నట్టు. రెండోది వచ్చేసి ఏంటంటే, సో చారిత్రక అంశాల వల్ల కూడా మనకి సో లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. చారిత్రక అంశాలు అంటే హిస్టారికల్ ఫ్యాక్టర్స్, అంటే మనకి మనకొక సో చారిత్రక అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు ఒక చట్టం ఉందండి, భారత ప్రభుత్వ చట్టం. సో భారత ప్రభుత్వ చట్టం 1935 తీసుకుంటే ఇందులో నుంచి ఆల్మోస్ట్ మనం ఏం చేస్తామంటే 205 అంశాలను మనం ఇందులో నుంచి తీసుకున్నాం. ఎందుకు అంటే మన భారత ప్రభుత్వం అంటే మన భారతదేశంలో వచ్చేసి ఆల్రెడీ బ్రిటిష్ ప్రభుత్వాలు ఉన్నాయి. సో కొన్నిటిని ఆల్రెడీ మనం ఫాలో అవుతున్నాం అన్నట్టు, రైట్. అండ్ ఆ ఫాలో అయినవి కూడా మంచిగా కాబట్టి సో భారత ప్రభుత్వ చట్టం నుంచి మనం ఏం చేస్తామంటే ఆల్మోస్ట్ ఒక 205+ అంశాలను మనం ఈ భారత ప్రభుత్వ చట్టం నుంచి తీసుకున్నారు. అందువల్ల ఇది ఏమైపోయింది అంటే ఈ మన భారత రాజ్యాంగం వచ్చేసి బల్కీ అయిపోయింది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనకు గమనిస్తే, సో మన భారత రాజ్యాంగాన్ని గమనిస్తే, సో కేంద్రానికైనా రాష్ట్రానికైనా ఓకే, సో ఇటు కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్రంలో కూడా మరొక ప్రభుత్వం ఉంటుంది. అయినప్పటికీ కూడా కేంద్రానికి రాష్ట్రానికి వచ్చేసి మనకి ఏంటంటే ఒకటే రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాం అన్నట్టు. ఒకే రాజ్యాంగం ఫాలో అవుతున్నప్పుడు ఏం చేయాలి, ఇటు కేంద్రానికి కావాల్సిన అధికారాలు, రాష్ట్రానికి కావాల్సిన అధికారాలు అన్ని ఎవ్రీథింగ్ ఏం చేయాలి, సో డీటెయిల్గా మెన్షన్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. ఇది ఒక మూడవ కారణం. నాలుగో కారణం వచ్చేసి ఏంటంటే మన రాజ్యాంగం ఏదైతే రాస్తున్నారో రాజ్యాంగ పరిషత్ వచ్చేసి రాజ్యాంగం రాసింది. ఈ రాజ్యాంగ పరిషత్తులో ఎవరు ఎక్కువ ఉన్నారు అంటే ఎక్కువ లాయర్లే ఉన్నారండి, అంటే న్యాయ కోవిధులే ఉన్నారు అన్నట్టు. ఈ న్యాయ కోవిధుల యొక్క ఏమంటారు ప్రాబల్యం వల్ల ఏమైపోయింది అంటే ఇంకా డీటెయిల్డ్గా రాస్తారు అన్నట్టు. ఓకే, అంటే మన భారత రాజ్యాంగం వచ్చేసి లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ కావడానికి ముఖ్య కారణాలు వచ్చేసింది అంటే ఒకటి భౌగోళిక అంశాలు, ఎందుకంటే సువిశాలమైన విస్తీర్ణం గల భారతదేశము. రెండవది వచ్చేసిందంటే మనది భిన్నత్వ దేశము, అంటే సో డైవర్సిటీ కంట్రీ అన్నట్టు, అంటే అనేక కులాలు, మతాలు, జాతులు, ఓకే, అందరినీ కవర్ చేయాలి. సో కాబట్టి అందరినీ సాటిస్ఫై చేయాలంటే డీటెయిల్డ్గా రాయాలన్నట్టు. అండ్ రెండోది వచ్చేసి ఏంటంటే చారిత్రక అంశాలు కూడా, అంటే భారత ప్రభుత్వం 1935 నుంచి ఎక్కువ అంశాలు తీసుకున్నాము. అలానే కేంద్రానికి రాష్ట్రానికి కలిపి ఒకటే రాజ్యాంగము. అండ్ రాజ్యాంగ పరిషత్తులో వచ్చేసి నాయక విధులు ప్రాబల్యం వల్ల మనకి లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అయింది అన్నట్టు, రైట్. సో అందుకే మన భారత రాజ్యాంగాన్ని ఏమని పిలుస్తా అంటే ఐరావతం కూడా చెప్తుంటాం అన్నట్టు. రెండోది వచ్చేసి ఏంటంటే ఇంతకుముందు డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. సో మనం ఏం చేసాం, భారత రాజ్యాంగాన్ని వచ్చేసి వేరియస్ సోర్సెస్ నుంచి తీసుకున్నాం, రైట్. సో ఇప్పుడు మన భారత రాజ్యాంగంలో చాలా నిబంధనలు వచ్చేసి ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే భారత ప్రభుత్వ చట్టం నుంచి తీసుకున్నాం, రైట్. సో భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి ఎక్కువ తీసుకున్నాం అండి. సో ఇయర్ 1935. అలానే మన అమెరికా కాన్స్టిట్యూషన్ తీసుకున్నాం అనుకోండి, అమెరికా కాన్స్టిట్యూషన్ కూడా కొన్ని అంశాలు తీసుకున్నాం. లైక్ ఎగ్జాంపుల్ వచ్చేసి సో ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ఇవి అమెరికా నుంచి తీసుకున్నాం అన్నట్టు. అలానే ఐర్లాండ్ నుంచి కూడా తీసుకున్నాం. అలా మనం ఏం చేస్తాము 11 దేశాల నుంచి సో కొన్ని అంశాలను మనం తీసుకున్నట్టు. ఓకే, బ్రిటిష్ రాజ్యాంగం నుంచి కూడా మనం తీసుకున్నట్టు. అయితే కొంతమంది విమర్శకులు ఏమని చెప్తుంటారంటే భారత రాజ్యాంగాన్ని ఏమంటారంటే ఇది ఒక హక్కుల బొంత అనుకుంటారు అన్నట్టు. ఓకే, ఇది ఒక హక్కుల బొంత, ప్లస్ దీనికి కొత్తదనం ఏం లేదు, రైట్.
కొత్తదనం ఏం లేదు. అండ్ దీనికి అంటే మన రాజ్యాంగానికి వచ్చేసి ఒరిజినాలిటీ కూడా లేదు అన్నట్టు విమర్శిస్తారు అన్నట్టు. అయితే ఈ విమర్శలో ఎలాంటి నిజం లేదండి. ఎందుకు అంటే సో మన భారత రాజ్యాంగాన్ని రాస్తున్నప్పుడు భారత రాజ్యాంగ నిర్మాతలు ఏం చేస్తారంటే మన పరిస్థితులకు అనుగుణంగా రాస్తారన్నమాట. అంటే మన భారతదేశానికి ఏం కావాలో అలాంటి అంశాలను మాత్రమే ఇతర రాజ్యాంగాల నుంచి తీసుకున్నారన్నట్టు. మరొక విషయం వచ్చేసిందంటే ఇతర రాజ్యాంగాలలో ఉన్న లోపాలను ఇతర రాజ్యాంగాలలో ఉన్న లోపాలను మనం వదిలేసి ఓన్లీ మంచి లక్షణాలు ఉన్న వాటిని మాత్రమే మన రాజ్యాంగంలోకి గ్రహించిన అన్నట్టు. అందుకే మనం గర్వించదగ్గది ఏంటి అంటే మనకి భారత ప్రజలకి మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఒక అత్యుత్తమ ఒక అత్యుత్తమ రాజ్యాంగాన్ని మనకి ప్రసాదించారు. ఒక అత్యుత్తమ భారత రాజ్యాంగాన్ని మనకి ప్రసాదించారు. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అండి, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే యువర్ బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. సో ఇది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దామండి, ఎందుకంటే లెంత్ ఎక్కువైతుంది కాబట్టి నెక్స్ట్ దాంట్లో చూద్దాం, రైట్. సెకండ్ వీడియోలో కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.